ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాము. ఈ నుంచి జల్గాం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ షిరిడి ఒక 4 hour జర్నీలో మనం షిరిడికి వెళ్ళిపోతాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఉన్నారు ఈ టూర్ ప్యాసింజర్స్, అదేవిధంగా రాయలసీమ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. తెలంగాణ వేరువేరు జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి కూడా వేరువేరు జిల్లాల నుంచి ఉన్నారు అనమాట. వీళ్ళు పొద్దుటూరు నుంచి వచ్చిన జనార్దన్ గారు, జనార్దన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా 31 మంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ మనం ఫ్లైట్ ఎక్కే ముందు, తర్వాత దిగినాక వాళ్ళందరూ ఎలా ఉంది, జర్నీ ఎలా ఉంది అనేది అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం. పదండి వెళ్ళిపోదాం. మన వాళ్ళకు నమస్కారం. ఈరోజు మనం షిరిడి వచ్చినాము, అదేవిధంగా శనిసింగనాపూర్ ఇప్పుడే దర్శనమైంది. ఇది 8వ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్లో మనతో వచ్చి ఉన్నారు ప్రొద్దుటూరు నుంచి జనార్దన్ గారు అండ్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ అక్క గారు అనమాట. వీళ్ళు 4 వచ్చారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ ఎక్కారు, అదేవిధంగా ఇక్కడ దర్శనం చేసుకుని ఎలా ఉందో చెప్తాం. అమ్మ మీ పేరు? సరస్వతి. మీ సొంత ఊరు? మా సొంత ఊరు తొండలిన్నే దగ్గర. ఏది పుట్టూరు. ఎట్లా ఉంది ఫ్లైట్ ఎక్కినావు కదా? బాగుంది. బాగుంది, బాగా చూసినాం. అన్ని బాగుండే సౌకర్యాలు. జనార్దన్ గారు మీరు చెప్పండి. చాలా బాగుంది. అన్ని చూపించడం కానీ, చెందడం కానీ, అన్ని వచ్చిన నుంచి రిసీవ్ చేసుకోవడం కానీ, అన్ని దగ్గరుండి చూపించడం కానీ చాలా ఫుల్ హ్యాపీ. అంటే ఫ్లైట్ ఎక్కినారు కదా, మీరు ఏమనుకున్నారు? మీరు ఫస్ట్ టైం ఎక్కారు కదా, మీరంతా ముగ్గురు ఎక్కారు కదా. వాళ్ళని ఎక్కాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ టైం తొడక రావడం జరిగింది. దానివల్ల అంతా ఫుల్ హ్యాపీగా అయిపోయా, ఫుల్ సాటిస్ఫాక్షన్. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఫ్లైట్ జర్నీ చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఫస్ట్ టైం. మీ పేరేంది? రేణుక. రేణుక గారు. నా పేరు విజయలక్ష్మి. చెప్పండి అమ్మా, ఎట్లుంది మీకు ఫ్లైట్ జర్నీ? చాలా బాగుంది. మంచిగా ఏం లేదు, చాలా బాగుంది. వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశారు. నేను మధ్యాహ్నం 12:30కి ఫ్లైట్ ఉండింది. ఆ ఫ్లైట్ జర్నీ చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎవరైనా సరే, మీరు ఈ టూరిజం ద్వారా మీరు కూడా ఒకసారి లైఫ్లో ఫ్లైట్ ఎక్కండి. మీరు అదొక మధురానుభూతిని మీరు మీ వాళ్ళందరికీ కూడా కల్పించండి. తక్కువ బడ్జెట్లో ఫ్లైట్ ఫేర్ మనం అందిస్తున్నాం కాబట్టి మీరు ఇది సద్వినియోగం చేసుకోండి.